ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. పాట పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. ఆయనకే నా స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము. ఆయనకే నా స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. నా దీపమును వెలిగించెను, నా చీకటిని తొలగించెను. నా దీపమును వెలిగించెను, నా చీకటిని తొలగించెను. నా పాపము నుండి విడిపించెను, తన మార్గములో నడిపించెను. నా పాపము నుండి విడిపించెను, తన మార్గములో నడిపించెను. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. తన రుధిరముతో నన్ను కడిగెను, క్రొత్త తైలముతో అభిషేకించే. తన రుధిరముతో నన్ను కడిగెను, క్రొత్త తైలముతో అభిషేకించే. తన సేవకునిగా నన్ను చేసెను, శాశ్వత కృపలో నన్ను దాచెను. తన సేవకునిగా నన్ను చేసెను, శాశ్వత కృపలో నన్ను దాచెను. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. ఆయనకే నా స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము. దీవారాత్రులు ధ్యానింతును, దివ్యమైన నీ వాక్యమున్. దీవారాత్రులు ధ్యానింతును, దివ్యమైన నీ వాక్యమున్. అంతము వరకు నీ సాక్షిగా ప్రకటించెదను ప్రతి చోటను. అంతము వరకు నీ సాక్షిగా ప్రకటించెదను ప్రతి చోటను. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. అంతము వరకు
సిద్ధపడుచు నీ స్వాస్థముకై వేచియుండెదా. నీ రాకడకై సిద్ధపడుచు నీ స్వాస్థముకై వేచియుండెదా. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దయచేసి త్వరగా మీ పనులు ముగించుకొని ప్రార్థనా మందిరంలోనికి వచ్చి ఈ 12 గంటల ప్రార్థనలో సమయం గడపండి. అందరూ ఆహ్వానితులే, కుల మత భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు గనక, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు అయినాడు గనక, ఆయన సన్నిధిలోనికి వచ్చుటకు ఏ ఆటంకము లేదు. అందరూ ఆహ్వానితులే. ప్రాంతీయ భేదం లేదు, వర్ణ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి మీకు ఎటువంటి ఆటంకం లేదని ప్రభు పేరట మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. కరుణామయుడా, పరలోక రాజా, నిత్య నివాసి, నిర్మల హృదయుడా, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. గడచిన దినములన్నీ కాపాడినావు, విడువక నా ఎడల కృప చూపినావు. గడచిన దినములన్నీ కాపాడినావు, విడువక నా ఎడల కృప చూపినావు. విడువను యేసయ్యా, మరువను నీ ప్రేమ. విడువను యేసయ్యా, మరువను నీ ప్రేమ. కరుణామయుడా, పరలోక రాజా, నిత్య నివాసి, నిర్మల హృదయుడా, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. శోధనలెన్నో నా చుట్టూ కమ్మిన, వేదనలెన్నో కలిగిన వేళలో, శోధనలెన్నో నా చుట్టూ కమ్మిన, వేదనలెన్నో కలిగిన వేళలో, సహించే శక్తిని నాకిచ్చినావు, సహించే శక్తిని నాకిచ్చినావు. నీ సేవలో నన్ను నడిపించినావు, నీ సేవలో నన్ను నడిపించినావు. కరుణామయుడా, పరలోక రాజా, నిత్య నివాసి,
నీకే స్తోత్రములు. నూతన యుగములో నన్ను నిలిపినావు, నూతన ఆత్మతో నన్ను నింపు దేవా. నూతన యుగములో నన్ను నిలిపినావు, నూతన ఆత్మతో నన్ను నింపు దేవా. నిత్యము నీ సేవలో పౌలు వలె పరుగెత్తి, నిత్యము నీ సేవలో పౌలు వలె పరుగెత్తి, ప్రాణం పోయే వరకు ప్రకటింతు నీ ప్రేమ. ప్రాణం పోయే వరకు ప్రకటింతు నీ ప్రేమ. కరుణామయుడా పరలోక రాజా, నిత్య నివాసి నిర్మల హృదయుడా, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 12 గంటల ప్రార్థన ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రజలందరూ కూడా ఈ లోకంలో ఏం తిందుమా, ఏం సంపాదించుకుందుమా, ఏ విధంగా బ్రతుకుదుమా అని ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాల్లో చిక్కుబడి ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా, ఈ లోక రాజ్యమే శాశ్వతం అన్నట్టుగా ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతూ కష్టపడుతూ ధనాన్ని సమకూర్చుకుంటూ ఈ లోకంలోనే ఇక తక్కిడో బిక్కిడో ఈ లోకంలోనే సుఖపడాలనేటువంటి విధానంలో జీవిస్తున్నటువంటి వారి మనోనేత్రాలు తెరవబడి దేవుని మార్గంలో నడవాలని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని, ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక చింతన రావాలని ఈ యొక్క చిన్న ప్రయత్నమే ఈ 12 గంటల ప్రార్థన. ఈ 12 గంటల ప్రార్థనలో ముఖ్యంగా నేను అనుభవించింది ఏంటంటే, ఈ 12 గంటల ప్రార్థన ద్వారా నేను శరీర రుగ్మతల నుండి విడుదల పొందడం జరిగింది. ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ దైవ సేవకుల ద్వారా వాక్యాలు వింటూ ఆత్మీయంగా దేవుని సన్నిధిలో సమయం గడపడం ద్వారా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేవుని సన్నిధిలో సమయం గడపడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు అనగా కామ, క్రోధ, మద, మత్సర, లోభ, మోహములు, అసూయలు, ద్వేషములు, కక్షలు, విభేదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కామకత్వం, జారత్వం, అపవిత్రత, ఇవన్నీ కూడా తొలగిపోయాయి. దేవుని మహిమతో నింపబడ్డం, దేవుని ఆత్మతో నింపబడ్డం, దేవుని జీవంతో నింపబడ్డం నేను గమనించగలిగాను. అందుకే నేను దైవ సేవకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపండి, దేవునితో సహవాసం చేయండి. వింటే దేవుని వాక్యమే వినండి, చదివితే దేవుని వాక్యమే చదవండి, ప్రార్థిస్తే ఆ ప్రభువును మాత్రమే ప్రార్థించండి.
ప్రభువుతో గడిపే సమయం ఆనందకరమైనది, సంతోషకరమైనది, నెమ్మదికరమైనది. ప్రభుతో గడిపే సమయం ఒక గొప్ప అనుభూతి. అది ఎంత గొప్ప అనుభూతి అంటే నెమ్మది, ఎంతో గొప్ప నెమ్మది కలుగుతుంది, ఎంతో గొప్ప ఆనందం కలుగుతుంది, ఎంతో గొప్ప సంతోషం కలుగుతుంది. చెప్పశక్యము గాని మహిమాయుక్తమైన ఆనందంతో మనం నింపబడతాం. అందుకే నేను చెప్పేది, ఎక్కువ సమయం దేవునితో గడపండి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపండి. ఎంత ఎక్కువగా నువ్వు దేవునితో సమయం గడుపుతావో అంత ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు, ఆత్మీయంగా ఎదుగుతావు. ఇక లోకరీతిగా ఆలోచించే విధానాల నుంచి విడుదల పొందుతావు. ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవకుటుంబం నుండి విడుదల పొందుతావు. తగ్గింపు స్వభావం వస్తుంది, దీన మనసు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఎవరేమన్నా పట్టించుకో. ఇక దేవుడు నేను, దేవుడుంటే చాలు, నాకు దేవుడే నాకు సహాయం చేస్తాడు. అవునండి, ఈ రోజు వరకు కూడా నాకు దేవుడే సహాయం చేస్తున్నాడు. మనుషులు ఎవరు నాకు సహాయకులు లేరు. నేను మనుషుల మీద ఆధారపడను, దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడే నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. నాకు ఎప్పుడు ఒక మాట గుర్తుకొస్తూ ఉంటుంది. సొదొమ రాజు అబ్రహాముతో అన్నాడు, ఇదిగో ఈ మనుషులందరినీ నాకు ఇచ్చేసి ఈ దోపుడు సొమ్మంతా కూడా నువ్వే తీసుకొని పో అని అంటే, అబ్రహాం అన్నాడండి, ఒక్క నూలు పోగైనా నేను తీసుకోను. నువ్వు ఇచ్చేటువంటి ఈ సొమ్ము నాకు అవసరం లేదు. ఎందుకంటే సొదొమ రాజు నన్ను ధనవంతునిగా చేసినానని ప్రజలు అంటారేమో, నాకొద్దు. యెహోవాయే నన్ను ధనవంతునిగా చేశాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడే నన్ను ధనవంతునిగా చేశాడని, ఆయన మాత్రమే నన్ను ధనవంతునిగా చేశాడు అని చెప్పడానికి వీలుకరంగా ఒక నూలు పో కూడా తీసుకోలేదు. నిజంగా దేవుడే నన్ను పోషిస్తున్నాడు, దేవుడే నన్ను సంరక్షిస్తున్నాడు, దేవుడే ఈ సేవ జరిగిస్తున్నాడు, దేవుడే నాకు తోడైంది, నాకు సహాయం చేస్తున్నాడు అనడానికి చాలా రుజువులు, ఆధారాలు నా దగ్గర పెట్టాడు. ఎందుకంటే మనుషులు ఎవరు కూడా సహాయకులు కాదు, దేవుడే సహాయకుడు. ఆ దేవుని మీద ఆధారపడడం వలన, ఆ దేవుని ప్రార్థించడం వలన, ఆ దేవుని యొక్క విచారణ చేయడం వలన దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, ఆలోచన ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, వివేచన ఇస్తున్నాడు. ఆయనే చేయి పట్టి నడిపిస్తున్నాడు, నాకు తెలియని సంగతులు తెలియజేస్తున్నాడు, గూఢ మర్మమును బయలుపరుస్తూ ఉన్నాడు, ఆత్మతో నడిపిస్తూ ఉన్నాడు. అందుకే నేను చెప్పేది, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపండి, ఎక్కువగా దేవునితో గడపండి. మొదట 24 గంటల ప్రార్థన ప్రారంభించాం. దేవుని చిత్తమైతే 24 గంటల ప్రార్థన కూడా మళ్ళా తిరిగి ప్రారంభించాలని నా ఆశ. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపట కంటే ఇంకా వేరొక భాగ్యం లేదండి. ఎవరికి దొరుకుతుందండి ఈ భాగ్యం? ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం ధ్యానిస్తూ, ఒక్కొక్క దైవ సేవకుడు ఒక్కొక్క వెరైటీగా ఆత్మ నడిపింపుతో వాక్యం చెప్తూ ఉంటే ఆ క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మాకు దొరుకుతూ ఉందండి. ప్రభులో మేము ఆనందించగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, దయచేసి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడండి. రండి. ప్రపంచ దేశాలు మరి యుద్ధాలతో నిండిపోయాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాల రక్షణ కొరకు ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రక్షణ లేకుండా చనిపోతే వాళ్ళు పాతాళానికి దిగిపోతారు.
ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దయచేసి మనమందరం కలిసి ప్రార్థించుదాం. దేవుని సన్నిధికి రండి. కొన్ని మాటలు చదువుకొని వాక్యాన్ని ధ్యానించేద్దాం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రభునందు ప్రియులారా, సంఘ నాయకుడు కేఫా సంఘానికి ఒక బండ లాంటి వాడు, మూలరాయి లాంటి వాడు. దేవుడే పేతురుని గురించి నువ్వు కేఫా అనబడదు అని సాక్ష్యం ఇచ్చాడు. సంఘానికి ఒక రాయి లాంటి వాడు, ఒక బండ లాంటి వాడు, ఒక మూలరాయి లాంటి వాడు పేతురు. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నది. ఎందుకంటే అంతకుముందే యాకోబును శిరచ్ఛేదనం చేశారు. ఇప్పుడు పేతురును కూడా అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. ఇక పేతురును కూడా శిరచ్ఛేదనం చేస్తారేమనే ఆ భయము సంఘంలో వచ్చేసింది. వెంటనే సంఘమంతా కూడుకున్నారండి. అమ్మా, నేను చెప్తున్నాను, బాగా వినండి. మన సమస్యలు, మన బాధలు, మన ఇబ్బందులు తొలగిపోవాలంటే మనమందరం సంఘంగా కూడుకొని ప్రార్థించాలి. సంఘమంతా కూడుకొని ప్రార్థన చేయడం ద్వారా దేవుడు సంఘ ప్రార్థన ఆలోచించి పేతురును చెరసాలలో నుంచి బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనల్ని కూడా సమస్యల్లో నుంచి బయటికి తీసుకుని వస్తాడండి. సంఘ ప్రార్థనకు అంత బలం ఉంది. అందుకే నేను ఎప్పుడు ప్రార్థనలు ఎందుకు పెట్టేదంటే, సంఘ ప్రార్థనకు బలం ఉంది. ఎందుకు ఎక్కువగా ప్రార్థన కూడికలు పెట్టేదంటే, యేసు ప్రభువే చెప్పాడండి. మార్కు సువార్త 11:15లో ఏమన్నాడు? నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఈ మందిరాలు ఎందుకు ఉండేదంటే ప్రార్థన చేయడానికే. అందుకే ఇది ప్రార్థనా మందిరం. కాబట్టి ఇక్కడ ప్రార్థనలు ఎక్కువగా జరుగుతున్నాయి. 24 గంటల ప్రార్థనలు, 12 గంటల ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. ప్రభునందు ప్రియులారా, ఏకాంత ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రార్థనా గదులు కూడా ఒక గది కట్టించాం మొట్టమొదటిగా, మహిమగల ప్రార్థనా గది. ఆ మహిమగల ప్రార్థనా గదిలో ఏకాంత ప్రార్థన చేసుకోవడం వలన దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడండి. ప్రభు మనకు నేర్పించాడు, ఏకాంత ప్రార్థన నేర్పించాడు, కుటుంబ ప్రార్థన నేర్పించాడు, సంఘ ప్రార్థన నేర్పించాడు, ఉపవాస ప్రార్థన నేర్పించాడు, ఎడతెగక ప్రార్థన చేసే విధానం నేర్పించాడు, విసుకక ప్రార్థన చేసే విధానం నేర్పించాడు, మాటి మాటికి గోజాడమని మనకు నేర్పించాడండి. అందుకే ప్రార్థనకు మనం ప్రాముఖ్యతనివ్వాలి. అమ్మ, దయచేసి నేను మళ్ళొకసారి చెప్తున్నాను, ఈరోజు సెలవు పెట్టుకోండి. దేవుని సన్నిధికి పరిగెత్తి రండి. దేవుని సన్నిధిలో 12 గంటల పాటు మీ సమయాన్ని గడపండి. తప్పకుండా మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఏకాంత ప్రార్థన గదిలోకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసుకోండి. మందిరంలో ఉండి మందిరంలో ప్రార్థన చేయండి. సేవకులతో పాటు విశ్వాసులకు కూడా ప్రార్థన చేసే అవకాశం ఇస్తాము. ఇక్కడ సంఘంలో మీరు ప్రార్థన చేయండి, వ్యక్తిగత ప్రార్థన చేయండి, సంఘ ప్రార్థన చేయండి, ఏకాంత ప్రార్థన చేయండి. దేవుడు ఇన్ని అవకాశాలు మనకు కల్పించాడు. మధ్యాహ్నం ఇక్కడనే మీకు భోజనం ఏర్పాటు చేయబడుతుంది. సాయంకాలం 6 గంటల వరకు ఇక్కడ ఉండడానికి దేవుడు చెప్తున్నాడు. ఉదయకాలంలో టీ, మళ్ళా సాయంకాలంలో టీ, మీకు కావలసినవన్నీ సమకూరుస్తూ మీరు ప్రార్థనలో కూర్చోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే మనం వచ్చి ప్రార్థనలో సమయం గడపలేకపోతే ఎలాగండి? ఆది అపొస్తలుల కాలంలో శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో
సంఘమంతా కూడా కూడుకొని ప్రార్థించేవారండి. ఆ సంఘ ప్రార్థన దేవుడు విని పరలోకము నుండి దేవదూతను పంపి చెరసాలలో నుంచి పేతురును బయటికి తీసుకుని వచ్చాడండి. ఊరి గమనులు వాకులు అవంతకమే తెరుచుకున్నాయండి. ఎలా తెరుచుకోగలిగాయి? సంఘ ప్రార్థన యొక్క పవర్, సంఘ ప్రార్థన యొక్క శక్తి. చెరసాల వాకిళ్ళు అవంతకమే తెరుచుకున్నాయి. కారణం సంఘ ప్రార్థన యొక్క శక్తి. అందుకేమా మనం సమాజముగా కూడుకొని ప్రార్థన చేయాలి. సంఘముగా సంఘ సహవాసంలో కూడుకొని ప్రార్థన చేయాలి. ఆనాడు ఆసా గాని హిజ్కియా గాని ఏం చేశాడు? తమ పైకి శత్రు దేశాలు దండెత్తి వస్తే ప్రజలందరినీ దేవాలయం దగ్గరికి పిలుచుకొని వాళ్ళు ఏకముగా కూడి ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థన చేశారు. అందుకే వాళ్ళు గొప్ప విజయాలను పొందారు, గొప్ప సమృద్ధిని పొందారు, గొప్ప ఆనందాన్ని పొందారు. అమ్మా, నీ జీవితంలో కూడా గొప్ప విజయం, గొప్ప సమృద్ధి, గొప్ప ఆనందం పొందాలి అంటే సంఘముగా కూడుకొని ప్రార్థన చేయాలి. మన సంఘంలో ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన గది ఉంది. సంఘ ప్రార్థన చేసుకోవడానికి ఉపవాస ప్రార్థన, 12 గంటల ప్రార్థన ఉంది. ప్రభువును స్తుతించి ఆరాధించడానికి ఆరాధన కూడిక ఆదివారం ఏర్పాటు చేయడమైంది. ఆదివారం ఆరాధనలో కూడా మనం సుమారుగా గంట సేపు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎక్కువగా మనం ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తున్నాం కనుకనే ప్రభు మన ప్రార్థన ఆలపించి సంఘాన్ని అంతా కూడా సురక్షితంగా కాపాడుతూ ఉన్నాడండి. తేలుపురి సంఘం కానీ, రాయపాడు సంఘం కానీ, ఈ నందమూరి నగర్ సంఘం కానీ, ఈ సంఘాలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయి, ప్రార్థనలో ఉన్నాయి, వాక్యంలో ఉన్నాయి, పరిశుద్ధతలో ఉన్నాయి, నీతిలో ఉన్నాయి, యథార్థతలో ఉన్నాయి, న్యాయంలో ఉన్నాయి, మహిమగల సంఘాలుగా, జీవం గల దేవుని సంఘాలుగా, దేవుని కృపగల సంఘాలుగా ఉన్నాయంటే దానికి కారణం ప్రార్థన. సంఘ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉన్నాయి కనుకనే సంఘంలో మనం ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉన్నామండి. శరీరాన్ని జయించడానికి, నేత్రాశను జయించడానికి, జీవకుడంబాన్ని జయించడానికి మనం శక్తి పొంది ఉన్నామంటే, ఈ సైతాన్ని ఓడించడానికి మనం శక్తి పొంది ఉన్నామంటే ప్రార్థనా శక్తి ఈ సంఘము కలిగి ఉన్నది కనుకనే వాటన్నిటిని మనం జయించగలుగుతున్నాం. అవునండి, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఏ సంఘమైనా సరే, మా క్రీస్తు సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలన్నీ కూడా మీరు ఏం చేయాలి? సంఘాలన్నీ అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. సంఘమంతా కూడుకోవాలి. వారానికి ఒకరోజు ఉపవాస ప్రార్థన పెట్టుకొని కూడుకోవాలి. నెలకు ఒకసారి 12 గంటల ప్రార్థన కానీ, ఆన్లైన్ ప్రేయర్ కానీ పెట్టుకొని కూడుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యము. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. తప్పేముందండి? ప్రార్థన వలనే కదా సమస్తము సాధ్యం. యేసుప్రభు చెప్పాడు, ప్రార్థన వలనే దయ్యాలు వెళ్ళిపోతాయి, ప్రార్థన వలనే రోగులు స్వస్థత పొందుతారు, ప్రార్థన వలనే సమస్తము సాధ్యము అని యేసుప్రభు చెప్పాడు కదా. మీకు తెలియదా? మీ అందరికీ తెలుసండి. ప్రార్థన వలనే సమస్తము సాధ్యము. ఉపవాస ప్రార్థన వలనే దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. ఉపవాస ప్రార్థన వలనే సమస్యలు తొలగిపోతాయి. అందుకే ఈరోజు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధికి రండి. లేదయ్యా నేను వ్యాధిగ్రస్తుని ఉపవాసం ఉండలేదంటే పర్వాలేదు, ఉపవాసం లేకపోయినా సరే దేవుని మందిరంలోనికి రండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయన సన్నిధిలో హృదయమును కుమ్మరించి ప్రార్థన చేయండి. హన్న తన హృదయాన్నంతా కూడా కుమ్మరించి ప్రార్థన చేసిందని. అందుకే ఆమెకు దేవుడు జవాబిచ్చాడు, సంతానం ఇచ్చాడు. నువ్వు కూడా ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన
వచనంలో చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, అనగా ప్రభు ఆత్మతో నింపబడి మనకు రాసి ఉంచాడు. అంటే ప్రభువే ఈ మాట మనతో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏం చెప్తున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమందును, బాగా గమనించాలి, శరీరంతో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ఆత్మతో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. శరీర రీతిగా ప్రార్థన చేయడం కాదు. శరీర రీతిగా అంటే పై పెదవుల మీద ప్రార్థన చేయడం. ఆత్మతో ప్రార్థన చేయడం అంటే అంతరంగంలో నుంచి ప్రార్థన చేయడం. అవునండి, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా అంతరంగ పురుషునిలో నుండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలండి. రోమా 8:26 కూడా ఒకసారి చదువుదాం. అక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చెప్తున్నాడు, ప్రభు ఏం రాయించాడో ఒకసారి చూద్దాం. రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. అవునండి, ఆ ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు అనగా ప్రభువు ఆత్మస్వరూపిగా మనలో ఉండి ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. యుక్తముగా ప్రార్థన ఎలాగో చేయాలనో ప్రభువే మనకు నేర్పిస్తున్నాడు. అవునండి, ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తూ బోరున ఏడ్చేస్తాం. ఎందుకు? ఆ ఆత్మ సహాయంతో భారము కలిగి ప్రార్థన చేయడం ద్వారా మనం కన్నీళ్లు విడుస్తున్నాం. భారం అంటే ప్రభువుకున్నటువంటి భారము, ఆ భారము మనకు ప్రార్థనలో కనబడుతుంది. మూలుగులతో, కన్నీటితో, దుఃఖముతో, వేదనతో మనం ప్రార్థన చేస్తున్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మహారోదనతో ప్రార్థన చేశాడు. చెమట రక్తముగా మారునట్లుగా ప్రార్థన చేశాడు. వేదన పడి ప్రార్థన చేశాడు. అవునండి, మనం కూడా ఆత్మతో ప్రార్థన చేయాలి, మహారోదనతో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలండి. నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ రక్షణ లేని వారిగా ఉన్నారు, దేవుడెవరో తెలియని ప్రజలుగా ఉన్నారు. వాళ్ళ కొరకు నేను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నానండి. ప్రభా, నా బంధువులను, నా రక్త సంబంధులను రక్షించు, నా స్నేహితులను రక్షించు అని కన్నీళ్లు విడుస్తూ ఉన్నానండి. ఆ కన్నీళ్లు ఎలా వస్తున్నాయంటే ఆత్మ తానే మనకు సహాయం చేస్తున్నాడు. చెప్పసత్యము గాని మూలుగులతో ప్రార్థన చేయడానికి, మహారోదనతో ప్రార్థన చేయడానికి, కన్నీటితో ప్రార్థన చేయడానికి ఆ ప్రభువే మనకు ఆత్మ సహాయం అనుగ్రహిస్తూ ఉన్నాడండి. అందుకే ప్రార్థించే వాళ్ళు శరీర రీతిగా ప్రార్థించకూడదండి, ఆత్మ సహాయంతో ప్రార్థించాలి. పరిశుద్ధాత్మకు నీ హృదయంలో చోటిచ్చి, పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మ యందు విధేయత వినయం కనపరిచి, పరిశుద్ధాత్మకు లోబడి ఆ పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేస్తే ఎన్ని గంటలు ప్రార్థన చేసినా అలసట అనిపించదు. ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, 10 గంటలు ప్రార్థన చేసినా అది 10 నిమిషాల్లాగానే ఉంటుందండి. హల్లెలూయా. అది దేవుని ఆత్మ యొక్క నడిపింపండి. అందుకే పౌలు ఏమంటున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను ఏంటంటే
ఏకాంత ప్రార్థన చేశాడు కదా, మీ అందరికీ తెలుసు. మార్క్స్ వార్త 1:35 ఆయన పెందల కడనే లేచి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేసెను. యోహాను సువార్త 17 కూడా రాయబడింది, ఆయన కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసి రూపాంతరము పొందాడు. ఆయన ముఖము దగదగా మెరిసింది, ఆయన వస్త్రాలన్నీ కూడా తెల్లగా దగదగా మెరిశాయి, రూపాంతరం చెందాడండి. ప్రభునందు ప్రియులారా, ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. అంటే ఏకాంత ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించింది, మొద్దుకై ఉపవాసం ఉండి ప్రార్థించాడు. నీనేవే పట్టణస్థులు 3 రోజులు ఏమి తినకుండా తాగకుండా గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. అందుకే వాళ్ళు రక్షించబడ్డారు. దావీదు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి పాప క్షమాపణ వేడుకున్నాడు. అందుకే దేవుడు దావీదును కూడా క్షమించాడు. అవునండి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, పశ్చాత్తాప ప్రార్థనలు ఉన్నాయి. దావీదు పశ్చాత్తాపడ్డాడు, నీనేవే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు. అందుకే వాళ్ళు క్షమించబడ్డారు దేవుని చేత, రక్షించబడ్డారు దేవుని చేత. మనం కూడా అలాంటి ప్రార్థనలు చేయాలండి. ప్రతి విధమైన ప్రార్థన ఎట్లా? ఆత్మతో. బాగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మతో ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, జీవితమే ప్రార్థన కావాలి, ప్రార్థనే జీవితం కావాలి. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యం, ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యం. అందుకే ప్రార్థన చేయాలండి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ప్రతి సమయమందు ప్రార్థన చేయాలండి. ఈ మధ్య కాలంలో ఒక ఆమె ఏంటంట, ఏంటి అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నారు సైతానులాగా అంటున్నారండి. కాదండి, ఏ సమయంలోనైనా ప్రార్థన చేయమని లేఖనం చెప్తుందండి. సమయమందు అసమయమందు, ఏ సమయంలోనైనా, అమ్మా ఉదయకాలంలో అయినా, మధ్యాహ్న కాలంలోనైనా, సాయంకాలంలోనైనా, మొదటి జాములోనైనా, రెండవ జాములోనైనా, మూడవ జాములోనైనా, నాలుగవ జాములోనైనా, ఏ జాములోనైనా, ఏ దినమైనా, ఏ సమయమైనా ప్రార్థన చేయడానికి ఆటంకము లేదు. అన్ని సమయాల్లో మీరు ప్రార్థన చేయొచ్చు. అంతేకాదు ఏదో ఒకే చోట ప్రార్థన చేయాలని కూడా ఏం లేదండి. నడుస్తున్నా ప్రార్థన చేయొచ్చు, కూర్చున్నా ప్రార్థన చేయొచ్చు, పని చేస్తున్నా ప్రార్థన చేయొచ్చు, పొలంలో పని చేస్తున్నా కూడా ప్రార్థన చేయొచ్చు, వంట చేస్తున్నా ప్రార్థన చేయొచ్చు, బట్టలు ఉతుకుతున్నా ప్రార్థన చేయొచ్చు, కసువులు కొడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయడానికి ఈ సమయమే ఉండాలి, లేకపోతే ఇప్పుడే ప్రార్థన చేయాలి, ఇప్పుడు చేయకూడదు అనేది ఏం లేదండి. సమయమందు అసమయమందు ప్రార్థన చేయవచ్చు, నిరంతరము ప్రార్థన చేయవచ్చు. అపోస్తల కార్యం 2:42 ఏం రాయబడింది? ఎడతెగక ప్రార్థన చేయుచుండురి అని రాయబడింది. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు అపోస్తలులు. మనం కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి. అపోస్తలులైన పౌలు తెస్సలోనికే సంఘానికి చెప్తూ 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎడతెగక ప్రే, నాన్ స్టాప్ ప్రే, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రతి సమయమందు ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థన. గ్రూప్ ప్రార్థన చేస్తావా? ముగ్గురుగా కానీ, నలుగురుగా కానీ, ఇద్దరిద్దరుగా కానీ కూడుకొని ప్రార్థన చేయండి. వాక్యంలో రాయబడింది. ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 18:19 ఇద్దరు భూమి మీద దేన్నైతే ఏకీభవించి అడుగుతారో అది పరలోకపు తండ్రి వింటాడని రాయబడింది. అమ్మా, ఇద్దరిద్దరు చేసే ప్రార్థన మర్చిపోవద్దు. ఇద్దరు ఎవరు? భార్య భర్తలు ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు, అక్క చెల్లెలు ఇద్దరు, బంధుమిత్రులు ఇద్దరు,
సహోదరులు ఇద్దరు, స్నేహితులు ఇద్దరు ఎవరైనా సరే ఒకే మనస్సుతో ఒకే ఆత్మతో గనక ప్రార్థన చేస్తే ఆ పరలోకపు తండ్రి వింటాడు. మరొక చోట రాయబడింది 20వ వచనంలో 18:20లో, నా నామమున ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తాడు అక్కడ నేనుంటాను. ప్రభువే ఉంటాడు మన దగ్గర. 2-3 కూడి ప్రార్థన చేస్తే ప్రభువే ఉంటాడు. అమ్మా, 2 ప్రార్థన, 3 ప్రార్థన. 2 చేసినా దేవుడు ఆలకిస్తాడు, 3 చేసినా వాళ్ళ మధ్యనే ఉండి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే దైవ సేవకులు చెప్తున్నారు, అయ్యలారా కుటుంబ ప్రార్థన చేసుకోండి, అమ్మలారా 2 ఏకీభవించి దేవుణ్ణి అడగండి. దేవుని వాక్యం చెప్తుందండి, ప్రభు చెప్పాడు మనకు, స్వయాన యేసు ప్రభు చెప్పిన మాట అది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 20వ వచనం వరకు రాయబడిన మాటలు యేసు ప్రభు చెప్పిన మాటలు అవి. మీరు 2 ఏకీభవించి అడగండి, తప్పకుండా దేవుడు వింటాడు. అందుకే మన సంఘంలో 12 గంటల ప్రార్థనలో కూడా 2 గాను 3 గాను కూర్చోబెట్టి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేటువంటి విధానము నేర్పించామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకరి కోసం ఒకరు చేయాలి. అన్న కోసం చెల్లి చేయాలి, చెల్లి కోసం అన్న చేయాలి. సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఒక కుటుంబం కొరకు ఇంకో కుటుంబం చేయాలి, ఒక కుటుంబం కోసం ఇంకో కుటుంబం చేయాలి. సహోదరుల కోసం సహోదరీలు చేయాలి, సహోదరీల కోసం సహోదరులు చేయాలి. అన్నదమ్ముల కోసం అక్క చెల్లెలు చేయాలి, అక్క చెల్లెల కోసం అన్నదమ్ములు ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? ప్రతి సమయమందు చేయాలి. ఏ విధంగా చేయాలి? ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు. మీ అందరికీ తెలుసండి, ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి వినబడుతున్నటువంటి విధానంలోనూ ప్రార్థన చేయి. దాన్ని ఏకాంత ప్రార్థన అంటారు. యేసు ప్రభు కూడా ఎప్పుడు ఏకాంత ప్రార్థన చేసుకునేవాడు, అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు కూడా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడండి. మన జీవితంలో కూడా ఏకాంత ప్రార్థన ఉండాలి. 2 ఏకీభవించి చేసే ప్రార్థన ఉండాలి, 3 ఏకీభవించి ప్రార్థన చేసే ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఎస్తేర్ లాగా మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. ఆది అపొస్తలులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బర్నబా పౌలు మీద చేతులుంచి ప్రార్థన చేసి వాళ్ళను సేవకు పంపారు. ఉపవాస ప్రార్థన చాలా గొప్పదండి. అపొస్తలులు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసా? చూడండి, అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి వాళ్ళు. చదువుతాను చూడండి. 3వ వచనం నుంచి చదువుతాను, 6:3. కాబట్టి సహోదరులారా, పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండుమని చెప్పిరి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు చెప్తున్నారు, ఇదిగో మేము పొద్దస్తమానం వండడం పెట్టడం ఇవే పనుల మీద ఉంటే మేము ఎప్పుడు వాక్య జ్ఞానం చేయాలి, మేము ఎప్పుడు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ వండి పెట్టడానికి
పరిచర్య చేయడానికి, రకరకాల పనులు చేయడానికి సంఘములో నుంచి 7 మందిని వాక్య జ్ఞానముతో ఆత్మతో నింపబడినటువంటి వారిని సంఘ పెద్దలుగా నియమిద్దాం, సంఘ పరిచారకులుగా నియమిద్దామని చెప్పి సంఘ పరిచారకులను నియమించారు. వీళ్ళు సంఘ పెద్దలు కాదు, సంఘ పరిచారకులు. సంఘ పెద్దలు ఎవరు? అపోస్తలులు. సంఘాలకు పెద్దలు ఎవరంటే అపోస్తలులు, సేవకులు. ఈ అపోస్తలులే సంఘ పెద్దలు. అపోస్తలులే సంఘ పెద్దలండి. అపోస్తలులే సంఘ పెద్దలు. ప్రభునందు ప్రియులారా బాగా గమనించండి. ఈ సంఘ పెద్దలు చేయాల్సిన పని ఏంటి అంటే, దేవుని సేవకులు చేయాల్సిన పని ఏంటి? మన భాషలో చెప్పుకోవాలంటే పాస్టర్స్ అనుకుందాం నేను. పాస్టర్స్ చేయాల్సిన పని ఏంటి? దేవుని వాక్యము ధ్యానించుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఉండాలి. ఓ దైవ సేవకుడా, ఓ దైవజనుడా, ఏ పనుల్లో ఉన్నాను? ఏ పని మీద ఉన్నావన్నా? వాక్యము ధ్యానించే పనిలో ఉన్నావా? ప్రార్థించే పనిలో ఉన్నావా? వ్యర్థమైన పనులన్నీ చేసుకుంటున్నావా? దైవ సేవకుడు, పాస్టర్, సంఘ పెద్ద ఏమిట్లో ఉండాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఉండాలి. రెండవది ప్రార్థించే విషయంలో ఉండాలి. నీకు ఈ 2 పనులే ఉండాలి. ఓ దైవజనుడా, ఓ దైవ సేవకుడా, ఓ ప్రభు సేవకుడా, ఓ క్రీస్తు దాసుడా, ఓ రాయబారి, ఓ మధ్యవర్తి, ఓ క్రీస్తు సైనికుడా, నువ్వు ప్రార్థన ఎందును వాక్యమును ధ్యానించుట ఎందును ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా సేవకులు అనబడిన వారు ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎడతెగక వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి. ఈ విషయాన్ని అపోస్తలులు తీర్మానం చేశారండి. అపోస్తలులు తీర్మానం చేశారు. ఇదిగో సంఘంలో పరిచర్య చేయడానికి 7 మందిని నియమిద్దాం. ఆ 7 మంది కూడా ఎట్లుండాలా? ఆత్మతో నిండుకొని ఉండాలి, వాక్య జ్ఞానంతో నిండుకొని ఉండాలి. అంటే వాక్యం బాగా తెలిసిన వారై ఉండాలి, ప్రార్థించే వారై ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగిన వారై ఉండాలి, దేవుని వాక్యాన్ని బాగా తెలిసిన వారై ఉండాలి. ఈరోజు సంఘ పెద్దలు ఎవరండి? వాక్యాన్ని ధ్యానించే వాళ్ళైనా వాళ్ళు? ఈరోజు సంఘ పెద్దలు ఎవరండి? ప్రార్థన చేసే వాళ్ళైనా? ఈరోజు సంఘ పెద్దలు ఎవరండి? దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వారైనా? పొట్టకు వస్తే ఒక అక్షరం రాదు, వాళ్ళు సంఘ పెద్ద అంటారు. సాయంత్రం అయితే సారాయి తాగుతాడు, ఆయన సంఘ పెద్ద అంటాడు. చర్చిలోంచి బయటకు పోయి అట్లా పోయి సిగరెట్లు బీడీలు తాగి వస్తాడు, మళ్ళా అదే దుర్వాసనతోనే నింపబడి వాళ్ళు సంఘ పెద్దలు అంటాడు. ప్రభునందు ప్రియులారా, సంఘ పెద్దలు అన్నా పాస్టర్లు అన్నా ఎప్పుడు ఏమిట్లో ఉండాలా? దేవుని వాక్యమును ధ్యానించుటలో ఉండాలి, ప్రార్థించుటలో ఉండాలి. అంతేగాని మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకొని, విస్తారమైన బిజినెస్లు పెట్టుకొని, ఆ పని ఈ పని, ఇంటి పని, పొలం పని, అన్ని పనులు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్తే ఆ వాక్యము ఫలించదండి. ఒక దైవజనుడు వాక్యం బోధించాలంటే ముందు ధ్యానించి ఉండాలి. ఒక దైవజనుడు 5 నిమిషాలు వాక్యం ప్రకటించాలంటే గంట సేపు ప్రార్థన ముందు చేసి ఉండాలి. మనం గంట ప్రసంగం చేస్తున్నామంటే నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసి
చెప్పండి? సుమారుగా 11 గంటలు ప్రార్థన చేస్తే గాని 1 గంట మెసేజ్ చెప్పకూడదు ఆ లెక్క ప్రకారం. మరి నిజంగా మనము 11 గంటల పాటు ప్రార్థన చేసి వాక్యాన్ని బోధించగలుగుతున్నామా? మరి వాక్యాన్ని ధ్యానించాలంటే అంతకంటే ఎక్కువ సమయం ధ్యానించాలి కదా. మరి ఎన్ని గంటలు నువ్వు వాక్యం ధ్యానిస్తే నువ్వు గంట సేపు వాక్యం చెప్పగలవు? ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తే ఆ గంట సేపు వాక్యము ప్రజల హృదయాల్లో పనిచేసేలాగా చేయగలుగుతుంది? పేతురు ప్రతిరోజు వాక్య ధ్యానమందు ప్రార్థన యందు ఉండి ఒక్కసారి నిలబడి వాక్యం చెప్తే, పరిశుద్ధాత్మతో నింపబడి ఒక్కసారి నిలబడి వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు. ఒకసారి 5,000 మంది రక్షించబడ్డారండి. మరి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వాక్యం చెప్తే ఎంతమంది రక్షించబడుతున్నారు? నువ్వు వాక్యం చెప్తే ఎంతమంది రక్షించబడుతున్నారు? నువ్వు ప్రార్థన చేస్తే ఎంతమంది రక్షించబడుతున్నారు? ఎంతమంది దీవించబడుతున్నారు? ఎంతమంది స్వస్థత పొందుతున్నారు? ఎంతమంది మేలు పొందుతున్నారు? ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? ఎంతమంది పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడుతున్నారు? ఒకసారి ఆలోచించు దైవజనుడా. దైవ సేవకుణ్ణి నేను అని చెప్తేను ఎప్పుడు వాక్య ధ్యానంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఇలాంటి 12 గంటల ప్రార్థనలో ఉండాలి. ఇలాంటి 24 గంటల ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని గంటల తరబడి దేవునితో సమయాన్ని గడపాలి. అప్పుడే నువ్వు శక్తివంతులు అవుతావు, అప్పుడే నువ్వు బలవంతులు అవుతావు. ఊరికి రోడ్ల మడి తిరిగితే ప్రయోజనం లేదు. టీ హోటళ్ల దగ్గర కూర్చొని గంటల గంటల సమయాన్ని వ్యర్థం చేస్తే ప్రయోజనం లేదు. దేవుని వాక్యమును ధ్యానించుట యందును ప్రార్థన చేయుట యందును ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు అపోస్తల కార్యం 2:42లో కూడా ఏమంటున్నాడు? అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఓ సేవకుడా, నువ్వు కూడా ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని దైవ సేవకుల ద్వారా వింటూ, ఎప్పుడు నువ్వు దేవుని సేవకులతో పరిశుద్ధులతో సహవాసం కలిగి ప్రతిరోజు రొట్టె విరుచుచు ప్రతిరోజు ఎడతెగక నువ్వు ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీ జీవితమే ప్రార్థన కావాలి, ప్రార్థనే జీవితం కావాలి. అప్పుడే నీ జీవితంలో ఎన్నో మేలు, ఎన్నో ఆశీర్వాదాలను పొందగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువారు తన సేవకులను నియమించడానికి రాత్రంతా ప్రార్థన చేసి ఉదయాన్నే సేవకులను నియమించాడు. మనం కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆరంభించాలి, ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టాలి అంటప్పుడు ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయకుండా ఏం చేసినా అది ఫలించదు. ముందు ప్రార్థన ఉండాలి, తర్వాత ప్రారంభించాలి. ఆ పని ఆగదు, ఆ పని కొనసాగుతుంది, ఆ పని పూర్తవుతుందండి. ఇల్లు కట్టాలన్నా ప్రార్థన ఉండాలి, ముందు వాక్యం చెప్పాలన్నా ముందు ప్రార్థన ఉండాలి. ఉద్యోగం రావాలన్నా ముందు ప్రార్థన ఉండాలి. పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా ముందు ప్రార్థన ఉండాలి. సంతానం కలగాలన్నా ముందు ప్రార్థన ఉండాలి. ప్రతి విషయాన్ని ప్రార్థనలను దేవునితో చెప్పుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానన్నాడు. యేసు ప్రభువును అడిగేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. అప్పుడే మనము దాన్ని పొందుకోగలుగుతాం. అందుకే మన పూర్వపు భక్తులు మనకు నేర్పించి వెళ్ళారు. మన ప్రభువు కూడా మనకు నేర్పించాడు మాదిరిగా. ఇదిగో మీరు విసుగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, మాటి మాటికి గోచాడండి అని ఉపమానాలు చెప్పాడండి. ఇదిగో మీరు చెడ్డవారయండి,
మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తున్నారు కదా, మరి మీ పరలోకపు తండ్రిని అడిగితే ఆయన శ్రేష్టమైన ఈవులు మీకు ఇస్తాడు కదా, మంచి ఈవులు మీకు ఇస్తాడు కదా అని అంటున్నాడు. మరి అడగాలి కదా. ఇచ్చే దేవుణ్ణి పెట్టుకొని అడగకపోతే అది అంత మూర్ఖత్వం కానీ, అంత దౌర్భాగ్యం కానీ, అటువంటి అజ్ఞానం కానీ ఏది ఉండదు. ఇచ్చే దేవుడు మన ముందున్నాడు, ఇచ్చే దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. ఇచ్చే దేవుని పెట్టుకొని అడగకపోవడం అజ్ఞానమే, మూర్ఖత్వమే, అవివేకమే, అజ్ఞానమే. అందుకే అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి, అడుగు ప్రతి వానికి ఇవ్వబడు. ప్రభు చెప్తున్నాడు, అడిగే ప్రతి వానికి ప్రభు ఇస్తాడు, ప్రభు ఇస్తాడు, ప్రభు ఇస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుకుందాం. మనకు తెలిసిన మాటలే కానీ జ్ఞాపకం చేసుకుందాం. తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుందాం. ఎవడైనా రోగి అయినాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. సంఘ పెద్దలు అంటే ఎవరంటే పాస్టర్స్. ఎవరైనా రోగి అంటే వెంటనే పాస్టర్లను పిలిపించాలి. పిలిపించి ఆ రోగి అయిన వ్యక్తికి నూనె రాయించి ఆ పాస్టర్లతో ప్రార్థన చేయించాలి. ఎప్పుడైతే పాస్టర్స్ ప్రార్థన చేస్తారో, ఆ దైవ సేవకులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఆ దైవజనులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, అప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. వారి పాపములు క్షమించబడతాయి. వారి రోగం స్వస్థత పొందుతుంది. వారి రోగం వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియులారా, మరొక మాటను కూడా చదువుకున్నాం. అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చూడండి, శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి, రోగం వస్తే ప్రార్థన చేయాలి, సంఘ పెద్దలను పిలువనంపి ప్రార్థన చేయించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి విశ్వాసి, ప్రతి దైవ సేవకుడు. ఈ రోజుల్లో చాలా మంది రోగాలతో బాధపడుతుంటే వాళ్ళ మీద కొంచెం కూడా కనికరం చూపించకుండా రోగాల కోసం ప్రార్థన చేయడం ఏంటి అనేటువంటి విధానంలో వాళ్ళు కనికరం లేని విధానంగా, ఆ యొక్క ప్రేమ లేని విధానంగా ప్రార్థన చేయకుండా ఉన్నారండి చాలా మంది. నేనేమంటానంటే, ఒక మనిషి బాధపడుతూ ఉంటే కొంచెమైనా హృదయం చెలించదా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని అనిపించదా అండి? నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు కదా. మరి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్పాడు కదా. ఎవడైనా రోగి అయితే సంఘ పెద్దలను పిలువనంపించి ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు అనగా ప్రభువే రాయించాడు కదా. ఇక్కడ రాసింది యాకోబే, కానీ రాయించింది ఎవరు? ప్రభువు. ప్రభు రాయించాడండి మాటలు. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాట ప్రభు రాయించిన మాట, ప్రభు చెప్పిన మాట. ఇది ప్రభు హృదయంలో నుంచి వచ్చిన మాటలు ఇవే. మరి ఈ మాటలే మీరు నమ్మకపోతే ఎలా? క్లియర్గా రాయబడింది కదండి. ఎవడైనా రోగి అంటే సంఘ పెద్దలను పిలువనంపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు వాళ్ళ పాపాలు క్షమించబడతాయని రాయబడింది. అప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారని రాయబడింది. చూడండి, అక్కడ రాయబడింది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాలు క్షమించబడతాయండి. అవును, మొట్టమొదట మనం అదే కదా చేసేది. ఎవరైనా రోగి అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొట్టమొదట చేసి ప్రార్థన ఏంది? మనం, ప్రభా ఏదైనా తప్పు చేసింటే క్షమించు ప్రభా, ఏదైనా పాపం చేసింటే క్షమించయ్యా, ఆయన అపరాధాలు క్షమించయ్యా, ఈ శిక్ష నుండి విడిపించయ్యా, ఈ రోగం నుండి విడిపించయ్యా, ఈ వ్యాధి నుండి విడిపించయ్యా అని అడుగుతాం కదా. ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు ఆ రోగి యొక్క పాపములను క్షమిస్తాడు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కదా,
మనుషుల యొక్క పాపాలు క్షమించే అధికారము దేవుని సేవకులకు దేవుడు అప్పగించాడు. దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించాడు. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారికి ఆ అనుగ్రహం ఉంది. అవునండి, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇదిగో నీ పాపాలు యేసు నామములో క్షమించబడినాయని చెప్తే క్షమించబడతాయండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇదిగో యేసు నామములో పాపములు నీలో నిలిచి ఉండును కాకంటే నిలిచి ఉంటాయండి. అంత గొప్ప అధికారాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరి పాపములను నిలిచి ఉండనిత్తువో అవి నిలిచి ఉంటాయి, ఎవరి పాపములు నేను క్షమిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయని స్పష్టంగా లేఖనంలో రాయబడిందండి. అటువంటి గొప్ప వరము దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే క్షమించండి, క్షమించి ప్రార్థన చేయండి, క్షమాపణ వేడుకోమని వాళ్ళకు కూడా తెలియజేయండి. అవును, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించి రక్షించగలిగినటువంటి దేవుడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయగలరు. ఎవడైనా రోగి అయినాడా సంఘ పెద్దలను పిలువనంపించి నూనె రాసి ప్రార్థన చేయించగలరు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ధ్యానం చేయాలి. ఎవరైనా దేవుణ్ణి అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. విశ్వాసంతో అడగాలి. దేవుడున్నాడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన సమస్తము అనుగ్రహించువాడని నమ్మి విశ్వసించి అడగాలి, ప్రార్థించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా వారికి సహాయం అనుగ్రహిస్తాడండి. దిమనస్కులకు దేవుడు సహాయం చేయడండి. నమ్మకంతో ప్రార్థన చేసే వాళ్ళకు దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని లేఖనంలో రాయబడిందండి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయకూడదు. రెండు మనసులు కలిగి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ నువ్వు రెండు మనసులు కలిగి ప్రార్థన చేస్తే సముద్రపు అలల వలె పట్టబడతావు, సముద్రపు తరంగముల వలె కొట్టబడతావు, గాలికి చదరగొట్టు పొట్టు వలె ఉంటావు. అందుకే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యం జరిగిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనకు మనము ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు కనుక ఆయన పిల్లలమైన మనం కూడా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. సమయమందు అసమయమందు ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన అంటే మళ్ళా చెప్తున్నాను, ఏకాంత ప్రార్థన చేయాలి, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేయడం ద్వారానే మనము ఆశీర్వదించబడతాం. యేసు ప్రభు అంత గొప్ప పరిచర్య చేయగలిగాడంటే కారణం ప్రార్థన. మనం కూడా మన జీవితంలో గొప్ప పరిచర్య జరిగించాలి అంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, మాటి మాటికి గోజాడాలి, ఆయన సన్నిధిలో గోజాడాలి. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. మన మధ్యన జయరాజ్ అన్నగారు అన్నారు. అన్నగారు ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరిచి అలాగే మరి వాక్యమును కూడా తెలియజేసి ప్రార్థన చేస్తారు.